హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ పావని టాక్స్. నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా చికెన్ పచ్చడి పెట్టాలని చెప్పేసి. నాకు రాదని చెప్పేసి అడిగితే మమ్మీ చెప్పింది. మమ్మీ స్టైల్లో అయితే చికెన్ అయితే పచ్చడి పెడుతున్నా. మ్యాక్సిమం ముక్కలన్నీ చిన్నగానే ఉన్నాయి. ఇది చూడండి, కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక 2-3 సార్లు అయితే చికెన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఉప్పు వేసుకొని కడిగాలి. చూడండి, నేనైతే 2 సార్లు వాష్ చేసుకున్నా. పెద్ద బౌల్లో వేసుకుంటే ఫ్రీగా ఉంటుందని చెప్పేసి అయితే పెద్ద బౌల్లో వేసుకున్నా. పీసెస్ వచ్చేసి ఎంత వైట్గా అయినాయి చూడండి. పచ్చడి కదా, కొంచెం నీట్గా కడిగితే బాగుంటుంది. అందుకే చూడండి, నేనైతే పీసులు కడిగేసిన. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి మొత్తము పసుపు కలిసేటట్టు ముక్కలు మొత్తం కలిపేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఇట్లా కలుపుకొని పెట్టుకుంటే ముక్క అనేది సాఫ్ట్గా అవుతుంది. అందుకే ముక్కలు బాగా కలిపి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మసాలాలు తయారు చేసుకుందాం. కొన్ని ధనియాలు, జీలకర్ర, బిర్యానీలో వేస్తారు కదా పువ్వు, దాని పేరు నాకు సరిగ్గా తెలియదు, కొంచెం షాజీరా, 2-3 లవంగాలు, మెంతులు వేయాలి. కాకపోతే మెంతు పొడి ఉంది ఫ్రెష్గా పట్టింది, అందుకే దాన్ని పీసాల్లో పట్టేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు కొత్తిమీర, పుదీనా ఆయిల్ వేయకుండా బాగా డ్రైగా ఇట్లా పిండితే పొడి అయిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక ఇప్పుడు బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. మర్చిపోయినా నేను అది చెప్పడం, సారీ. మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక నాస్టిక్ ప్యాన్ తీసుకొని సాఫ్ట్గా అయింది చూడండి చికెన్. ఇక నాస్టిక్ ప్యాన్ వేడైనాక ఈ చికెన్ మొత్తం దాంట్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. వాటర్ వేయొద్దు, ఆయిల్ వేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాం కదా ఆల్రెడీ. చికెన్లో నుంచి వాటర్ మొత్తం ఊరుతాయి. ఆ వాటర్ని మొత్తం ఇంకిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మధ్య మధ్యలో కలపండి, ఎందుకంటే పీసులన్నీ విరిగిపోతుంటాయి. మూత పెట్టుకుందాం. దీంట్లోకి చూడండి వాటర్ ఎంత ఫామ్ అయినాయో. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేలా చేసుకోవాలి. ఒక 1/2 kg ఆయిల్ తీసుకున్నాను నేనైతే. వాటర్ మొత్తం ఇంకిపోయినాయి. 1/2 kg ఆయిల్లో ముక్కలన్నీ ఫ్రై చేసుకుంటున్నా. చూడండి, బాగా ఎర్రగా ఎంపుకోవాలి. ఎందుకంటే ముక్క ఖరాబ్ అవుతుంది. ముక్క సరిగా ఎంపుకోకపోతే పచ్చడి కూడా ఖరాబ్ అయిపోతుంది. ఒక 2-3 నెలలు ఉంటుంది. నేనైతే ఫ్రెష్గా అప్పటికప్పుడు తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నా. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ స్మెల్లే వేరు, మస్తు టేస్ట్ ఉంటుంది. ఇక చూడండి, మొత్తం కలుపుకోవాలి. ముక్కలకు పట్టేలాగా, పచ్చివాసన పోయేలాగా వేసుకోవాలి. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలు ఉన్నాయి కదా, అవే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మెంతి పొడి కూడా కలిపేసిన దాంట్లో. ఆహా, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసినాం కాబట్టి బిర్యానీ స్మెల్ వస్తుంది. చూడండి, మొత్తం అయిపోయింది కదా, కలిపేసుకున్నాం. మొత్తం కలిసింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి మీదనే ఉప్పు, కారం కలిపేసుకోవాలి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ అయితే కిందికి తిప్పుతున్నా. తీసిన చూడండి. ఇప్పుడు కారం మీ ఇష్టం. ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకో. మ్యాక్సిమం కొంచెం ఎక్కువ ఉంటేనే పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది. చూడండి, ఇక నాకు కారం ఏం చేయాలో తెలియదు కానీ మా మమ్మీ వేసింది. కొద్దిగా సాల్ట్, వాసన అయితే గుమగుమా అని వస్తుంది. చూడండి, కారం మొత్తం కలిసింది కదా. ఇలా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేయకుండా ఈ ప్యాన్లో ఇట్లనే వచ్చి మార్నింగ్ తీస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా బాగా ఊరుతుంది ముక్క. చూడండి, నిమ్మరసం వేయాలి. నేనైతే వీడియో తీయడం మర్చిపోయాను, సారీ. మీరు మాత్రం నిమ్మరసం యాడ్ చేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ముక్క చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో, ఎంత బాగా పట్టించిందో కారం. కాలుతుంది. ఆ వాసనకి మా ఆయన అయితే బాబు ఎప్పుడెప్పుడు తినాలా అంటుండు. చూడండి, ముక్క అయితే బాగా ఉడికింది, కాకపోతే కాలుతుంది. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. ఓకేనా? వీడియో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. బాయ్.